ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకం కానుంది. ఆ పార్టీ మద్దతు కోసం జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి జగన్ మద్దతు కోరింది. బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేతకు కాల్ చేశారు. ఇండియా కూటమి కూడా జగన్ మద్దతు కోసం ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్కి ఆహ్వానం పంపేదెవరు? చెల్లెలు షర్మిలతోనే కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడపబోతుందా? అందుకు షర్మిల వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి అన్నను ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్లకు సమయం దగ్గర పడింది. దీంతో ఎన్డీఏ కూటమి ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఆ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు ఇండియా కూటమి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే ఎన్డీఏ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నాయి జాతీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజ్యసభ, లోక్సభల్లో కలిపి 11 మంది ఎంపీల బలం ఉంది. వైసీపీ ఎన్డీఏ కూటమి కాకపోయినప్పటికీ ఆ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరుతోంది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతునివ్వాలని బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇక జగన్ కూడా పార్టీ నేతలతో చర్చించి చెబుతానని రాజ్నాథ్కి తెలిపారు. జగన్ మద్దతు ఎన్డీఏ కూటమి కోరడంపై భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేనకు అభ్యంతరాలు ఉన్నా పైకి మాత్రం ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమి అభ్యర్థికి సైతం తటస్థ పార్టీల మద్దతు అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఇండియా కూటమికి ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు. అలాంటి రాష్ట్రంలో 11 ఎంపీ సీట్లు ఉన్న జగన్ పార్టీ మద్దతు మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమికి అవసరం. జగన్ వారికి మద్దతు ఇస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఇండియా కూటమి జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేయక తప్పని పరిస్థితి. అయితే జగన్కి ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మరి ఇండియా కూటమి నుంచి జగన్ పార్టీ కోసం ప్రయత్నం చేసేదెవరు అనేది ఆసక్తిగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీని వ్యతిరేకించి సొంతంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి జగన్ ఒక్క ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేసిన సమయంలో మినహా మరే సందర్భంలోనూ కాంగ్రెస్ను దగ్గరకు రానివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అసలే రాజకీయ శత్రువుగా భావిస్తారు. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీపై జగన్కు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. జగన్ సోదరి షర్మిల రాజకీయంగా ఆయనతో విభేదించారు. అలాంటి షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో గత ఎన్నికల ముందు నుంచి నేటి వరకు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యనే ఓటు చోరీ అంటూ ఎన్డీఏ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై ఎందుకు మాట్లాడరంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏపీ సీఎం చంద్రబాబు హాట్ లైన్లో టచ్లో ఉన్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అందుకే మాట్లాడడం లేదు అనేది జగన్ వాదన. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా, మోదీతో జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్లో టచ్లో ఉన్నారని షర్మిల అంటున్నారు. తాజాగా కాంగ్రెస్, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు విషయంలో ఇండియా కూటమి జగన్ మద్దతును ఎలా కూడగడుతుంది? జగన్తో కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడతారా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ గానీ, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గానీ జగన్తో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్ వారి తీరుపై భగ్గుమంటున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను జగన్ మద్దతు కోసం ఇండియా కూటమి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సొంత సోదరి. రాజకీయంగా వేరువేరు పార్టీల్లో ఉన్న సోదరి ఫోన్ చేసి స్వయంగా మద్దతు అడిగితే జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం యోచన చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే షర్మిల కూడా రంగంలోకి దిగే ఛాన్సు లేకపోలేదు. గతంలో రాజకీయంగా అనేకసార్లు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఆ తర్వాత కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి షర్మిల కూడా జగన్తో మాట్లాడే అవకాశాలు లేకపోలేదు అంటున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు.